ఎప్పుడైనా ఆలోచించారా? విషాన్ని తాగిన తర్వాత కూడా మహాదేవులు దేవులకే దేవుడు మహాదేవుడు అని పిలువబడతారు. ఇక మరోవైపు అమృతాన్ని తాగిన తరువాత కూడా రాహువు ఇంకా కేతువు అసురులనే పిలువబడతారు. ఎందుకు? దానికి కారణం భావం. మీరు చేసే పనుల వెనుక ఏదైతే మీ భావం ఉందో అది ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రపంచం అయితే ఏ వ్యక్తినైనా అక్కడి నుంచే తెలుసుకుంటుంది, ఆ పనుల వెనుకుండే భావం నుంచి. ఒకవేళ ఎవరైనా ఒక పనిని దాతృత్వంతో చేస్తే తన భావం స్వార్థం అయితే ఆ మనిషి యొక్క దాతృత్వం తనంతట తానే పోగొట్టుకుంటాడు. ఒకవేళ మీరు చేసే పనుల వెనుక మీ భావం సరైనదే అయితే అప్పుడు శాపం కూడా ఒక వరంలాగా మారిపోతుంది. ఒకవేళ మీరు చేసే పనుల యొక్క భావం తప్పైతే గనుక అప్పుడు వరం కూడా శాపంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ ఆట మొత్తం పనులది, ఇంకా వాటి వెనుకున్న భావాలది మాత్రమే. కనుక స్వచ్ఛమైన మనసుతో చేయండి. రాధా కృష్ణ.